ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి కొర్లగుంట నుండి ర్యాలీని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి తదితరులు విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదివేందుకు వీలు లేకుండా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవివేకంతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంకుశ వైఖరిని మానుకొని ప్రజలకు మేలు చేకూర్చే విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే కూటమి ప్రభుత్వ నాయకులకు రాబోయే రోజులలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలేలా 2029లో జరగబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొస్తే వాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకించారు. రాజ్యాంగం కల్పించిన విద్యా వైద్యానికి ప్రాధాన్యత కల్పించాల్సిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అక్కడ ఎవరైతే డాక్టర్స్ని అపాయింట్ చేసినారో వాళ్ళని కూడా రీఅలోకేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా వేరే దగ్గరికి తరలించడం మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఏదైతే ప్రజలు ఈ గత నెలలుగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అయితేనేమి, ఇవాళ జరిగిన నిరసన ర్యాలీలో పాలు పంచుకోవడం చూస్తుంటే ప్రజల అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మునుపు కేవలం ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో 12 అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య 17. ఈ చరిత్ర నుంచి ఈయన పేరుని తుడిపేయాలన్నటువంటి ఒకే ఒక కారణంతో ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమై దానికి తగ్గట్టుగా నిర్ణయం కూడా తీసుకునింది. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలకు అతీతంగా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, నిమ్న వర్గాలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయండి అని ఒత్తిడి పెట్టినా చెవిలో శంఖం ఊదినట్టుగానే తయారైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చలనం రావట్లేదు. దీనికి అనుగుణంగానే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమానికి తెరలేపింది. 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే కోటి సంతకాల సేకరణ పేరుతో 25 రోజుల పాటు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరుస్తూ ఈ సంతకాల సేకరణ కూడా తీసుకున్నాము. విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భావించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిలువుటెత్తున ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అవివేకమైన నిర్ణయం, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం, పేద ప్రజల కడుపులు కొట్టే నిర్ణయం, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు స్థాపించడం అంటే ఎంత పుణ్యమో. ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం మొన్న 17 20 మెడికల్ కళాశాల దగ్గర తీసుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పేద, బడుగు, బలహీన వర్గాలు ఈరోజు వైద్యంతో ఆస్తులు అమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చిన తర్వాత, కరోనా తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల స్థితే మారిపోయింది. వాటిని కొనసాగించి ఇంకా అభివృద్ధి తీసుకోవాలి. కానీ ప్రైవేటీకరణ, పీపీసీ పేరుతో ఇలా తీసుకురావడం అనేది చాలా ద్రోహమైన చర్య. ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు చదువుకుంటే అందరికీ ఫీజులు కానీ ఏవి కానీ మనం కట్టుకునే స్తోమత కలుగుతుంది. అవి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి డబ్బులు చాలకుండా పిల్లలు భవిష్యత్తులు పాడవుతాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఉపకరించుకొని ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం.